వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా ఫేక్ బాబా కేసులో అసలైన నిజాలు కూడా బయటపడ్డాయి. ఫస్ట్ గా మీ ప్రాబ్లమ్స్ అని నేను సాల్వ్ చేస్తా అని భక్తులను ఇంటికి పిలిచిన తర్వాత నిమ్మకాయ నీళ్లలో కూడా మత్తు మాత్రలు కలిపి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడుతున్నారు. మెదక్ జిల్లాలో ఫేక్ బాబా కేసులో షాకింగ్ నిజాలు కూడా బయటపెట్టారు ఈ రోజు పోలీసులు. మరి నిందితుడు ఫోన్ లో కూడా వందలాది నగ్న వీడియోలు కూడా గుర్తించారు పోలీసులు. అసలు ఆ వీడియోలందరూ ఎవరివి అంటే భక్తులు దాన్ని కూడా పేరుగాంచారు. అంతేకాకుండా పూజల పేరుతో మహిళలపై కూడా అత్యాచారం చేస్తున్నారు అని ఎస్పీ ఉదయనందన్ రెడ్డి ఇప్పటికే తెలిపారు. మరి మంత్రాలతో సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి నిమ్మకాయల్లో మత్తుమందు కలిపి నీళ్లలో నిద్రమాత్రలు వేసి స్పృహ కోల్పోయిన తర్వాత వీడియోలు కూడా రికార్డ్ చేస్తూ అత్యాచారం చేసి దాని తర్వాత మహిళలకు అవే వీడియోలు పంపి బ్లాక్ మెయిల్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. అయితే ఇదే నేపథ్యంలో అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వీడియోలు పంపుతానని బెదిరింపు చర్యలు చేపట్టారు అని కూడా ఎస్పీ విచారణలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు లక్షల రూపాయల్లో కూడా ఈ వీడియోలని పంపించి బ్లాక్ మెయిల్ చేసి లక్షలాది రూపాయల్లో కూడా వసూలు చేశాడని కూడా చెప్తున్నారు. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన ఈ నిందితుడు అసలు బొమ్మల బాపుస్వామి బాబాగా కూడా చాలా మనీ కూడా చెల్లించారు. మరి ఎస్పీ కూడా చలామణి చెల్లించారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి 2 ఫోన్లు, తాయెత్తులు, పౌడర్ కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. మొత్తం అక్కడ ఏమేమి స్వాధీనం తీసుకున్నారు, అసలు ఏ పౌడర్ వాడుతున్నారు, మత్తుమందు ఎలా కలుపుతున్నారు, ఏ ఫార్మ్ ఆఫ్ ఇది వాడిన తర్వాత వాళ్ళు స్పృహ కోల్పోతున్నారు అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బాధితులు అందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని కూడా ఎస్పీ ఇప్పటికే కోరారు. మరి అసలు ఏం జరిగింది, అసలు ఎస్పీ ఏం మాట్లాడారు, మీడియాతో ఈ కేసు గురించి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఒకసారి డిఎస్పీ మాటలతోనే విద్దాం. మా ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా ఈ విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము. ఆయన పేరు బొమ్మెల బాపుస్వామి ఇలియాస్ శివస్వామి, తండ్రి దుర్గయ్య, 27 years, కులం బుడగజంగం. ఈయనది అనుపురం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇట్లా జ్యోతిషం పేరుతోటి, ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు జల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్సువల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. అంతే చాలామంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను, సెల్ ఫోన్లు అన్ని కూడా పరీక్షించుకోవడగా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో. అయితే ఇదే అంశంపై మా ప్రతినిధి మెదక్ నుంచి దుర్గారెడ్డి కూడా రెడీగా ఉన్నారు, వారిని తెలుసుకుందాం. దుర్గారెడ్డి, చెప్పండి, అసలు నిందితుడు పోలీస్ స్వాధీనంలో కూడా ఉన్నారు, మరి ఇంకా ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎంతమంది బాధితులు ఉన్నారు, అసలు ఈ కేసు గురించి పూర్తి సమాచారం ఏంటి? అసలు ఈ యొక్క బాబా ఎప్పుడైతే బాబా అవతారం ఎత్తి అనారోగ్యం పాలు లేకుండా యంత్రాలు మంత్రాలు కడతామని చెప్పి ఎవరైతే అమాయక ప్రజలు ఉంటారో మహిళలు వారిని నమ్మించి మోసం చేస్తున్న ఒక బాబాను మాత్రము మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాత్రం నేతృత్వంలో వాళ్ళు సిబ్బంది పట్టుకొని అరెస్ట్ చేస్తే అందులో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. అంటే ఒక బాబా అవతారం ఎత్తి వాళ్ళని లోపరుచుకోవడానికి నిమ్మకాయలు కొంత మత్తు పదార్థాలు కలపడము, లేదంటే ఒక విభూతి అని చెప్పి వాళ్ళ మీద చల్లడము, ఆ తర్వాత వాళ్ళు హోమానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ వీడియో తీసి మాత్రము సెక్సువల్ గా అరెస్ట్ చేసిన విషయాలతో పాటు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. అంటే బ్లాక్ మెయిల్ చేస్తే ఏంటంటే లక్షల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేసి, లేదంటే ఈ సోషల్ మీడియా పెడతాము, లేదంటే మీ కుటుంబ సభ్యులకు యొక్క ఆ వీడియో చూపిస్తామని చెప్పి వాళ్ళని మోసం చేసి ఆ తర్వాత డబ్బులు తీసుకోవడం జరిగింది. అలా ఒక్కరు ఇద్దరు కాదు, ఒక జిల్లాకు సంబంధించిన పదుల సంఖ్యలో ఉన్నారు. ఆ తర్వాత కూడా ఇతనిపై గతంలో కూడా కొన్ని కేసులు నమోదై ఉన్నాయి. కానీ ఆ బాబా అవతారం ఎత్తిన స్వామి ఎవరైతే ఉన్నారో, బాబు 20 సంవత్సరాల స్వామి, ఆ తిరుపతి అమన్నపురం గ్రామానికి చెందిన బాబు
ఆ గతంలో మోసం చేసినా మళ్ళీ మహిళలు మోసపోతున్నారని చెప్పి కూడా ఆ జిల్లాకు సంబంధించిన పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఆ గతంలో కూడా ప్రెజెన్స్ పెట్టి మహిళలు జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి వాళ్ళని నమ్మొద్దని చెప్పి కూడా కొన్ని సూచనలు సలహా తీసుకున్నారు. అయినా కానీ వాళ్ళని నమ్మించి మోసం చేసి ఆ మెదక్ జిల్లా, ఇటు సిరిసిల్ల, కరీంనగర్ తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్ ఇంకా కొన్ని జిల్లాలకు కూడా అమాయక ప్రజలను, అమాయక మహిళలను వాళ్ళు ఈ విధంగా ఏదో సమస్యతో అక్కడికి వెళితే ఆ సందర్భంలో వాళ్ళని కొంత ఆ లోబర్ ప్రయత్నం చేసి వాళ్ళకు మత్తు పదార్థాలు కలిపి నిమ్మకాయలు కావచ్చు, నీళ్లు తాగాలని చెప్పి, లేకుంటే మేము చెప్పింది వినాలని చెప్పి వాళ్ళు కోమలోకి వెళ్లే విధంగా అంటే పదార్థాలు మత్తు పదార్థాలు కలిపిన వాటిని సేవించాలని చెప్పి నిమ్మకాయలు విభూతి కలిపిన కావాలని వాళ్ళు నమ్మే ప్రయత్నం చేసి నమ్మిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోబర్చుకొని ఆ శారీరకంగా అనుభవించి ఆ తర్వాత కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే ఈ విషయాన్ని ఒకరిద్దరు మాత్రమే పోలీసుల దృష్టి తీసుకొచ్చారు. అంటే దాదాపు చాలా మంది ఉన్నారు. అంటే సమాజంలో మనం చేసి సమాజంలో తిరగలేని కొంత భయభ్రాంతులకు గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వారందరికీ కూడా మీరు నిజంగా బయటకు రావాల్సిన అవసరం లేదు, ఫోన్ ద్వారా కానీ లేకుంటే నిజంగా మెసేజ్ పంపినా మేము ఇటువంటి బాబాను అరెస్ట్ చేస్తాం వాళ్ళు నమ్మొద్దని మనకు తెలుస్తుంది. నిజంగా ఈ బాబా మాత్రం చూస్తే అతను 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మంత్రాలు, యంత్రాలకు సంబంధించిన ముడి సరుకు వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది మహిళలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వారందరి పేర్లు కూడా బయటపెట్టడానికి కొంత పోలీస్ శాఖ కూడా సమాజంలో బాగుండదని ఆ ఉద్దేశంతో కూడా కొంత సలహా సూచనలు చేయడం జరిగింది. దీంతో పాటు ఎవరైతే ఆ షేక్ బాబా ఈ బాబా ఉన్నాడో ఈ బాబా గత సంవత్సరాల నుంచి కూడా 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇదే అవతారంగా ఎత్తి బాగా డబ్బులు సంపాదించుకొని ఆ వివిధ గ్రామాలకు వెళ్ళి అక్కడ మీకు ఏవి అనారోగ్య పాల్గొనేవారు కొంత బంధువుల ద్వారా అంటే ఒకరి ద్వారా ఒకరికి ఇంకోటి ద్వారా ఇంకొకరికి అట్లా సమాచారం చేరేస్తూ ఆ తర్వాత వాళ్ళకి ఏదో విషయాన్ని ఏదో కొంత నమ్మించే ప్రయత్నం చేసి వాళ్ళు నమ్మకంగా అంటే కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలను తీరుస్తా లేకుంటే పరిష్కారం చేస్తా ఈ రకంగా చేయాలంటే వాళ్ళు ఎవరో ఒకరు నమ్మి ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు లేకుంటే వాళ్ళ బంధువులు లేదంటే వాళ్ళ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఇలా రకరకాలుగా అన్ని చోట్లకు కూడా అతను వెళ్ళి వాళ్ళ ద్వారా కొంత డబ్బు సేకరించి ఆ తర్వాత కూడా అమాయక మహిళలు కావచ్చు లేకుంటే అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా వివిధ రకాలుగా ఇబ్బందులు గురి చేసినట్లయితే మెదక్ జిల్లా పోలీసులు మాత్రము ఇప్పటికే గుర్తించారు. గుర్తించప్పుడు కాకుండా ఈయన చేస్తున్న వ్యవహారాన్ని కూడా బయటపెట్టి ఇలాంటి బాబాలను ఇలాంటి మంత్రాలు యంత్రాలు చేస్తాం అనే వాటిని నమ్మొద్దని చెప్పి కూడా వాళ్ళు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంతో పాటు చిన్న బాబాను అరెస్ట్ చేసి మాత్రం ఈ రోజు జైలు పంపించారు ఆ లక్కీ. ఆ తర్వాత మనం చూస్తే దాదాపు ఇప్పటి వరకు అయితే అటు కరీంనగర్ జిల్లా కావచ్చు ఇటు మెదక్ జిల్లా కానీ ఇంకా కొన్ని జిల్లాలకు కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి, మోసపోవద్దని చెప్పి కూడా ఆ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ బాబాకి ఇప్పుడు వచ్చిన వారు మాత్రం ఒక జిల్లాకు సంబంధించిన 10ల సంఖ్యలో మాత్రమే ఉన్నారు. మిగతా చోట్ల చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. బయట సమాజంలో నిజంగా ఇది బాగుండదనే ఉద్దేశంతో బాబా అడిగిన కాడికి ఆ డబ్బులు ఇచ్చి వదిలించుకునే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు దఫాలుగా డబ్బులు తీసుకున్నా పదే డిమాండ్ చేయడము లేదంటే బ్లాక్ మెయిల్ చేయడము ఇవన్నీ కూడా సైబర్ నేరం కిందకి వస్తుంది. అంటే బాబాను బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా సైబర్ నేరం కింద కూడా అరెస్ట్ చేయవచ్చు. వివిధ రకాల కేసులు పెట్టి బయటకు వెళ్లకుండా చేయొచ్చు. కానీ మాత్రం బయటకు వెళ్ళిన తర్వాత ఈ బాబా యొక్క గతంలో జరిగిన మానుకుంటాడా లేకుంటే ఈ 2 సెల్ ఫోన్ల ద్వారా అక్కడ ఉన్న చిప్పుల ద్వారా మాత్రమే వాళ్ళను ఎవరెవరికి ఏ విధంగా అరెస్ట్మెంట్ చేసిండు ఏ విధంగా వివరించిండు అనేవి మాత్రమే ఉన్నాయి. నిజంగా మరికొన్ని వీడియోలు కానీ లేకుంటే మిగతా ఏమైనా ఉన్నాయని కానీ ఆ కోణంలో గతంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో నమోదైన ఆ కేసులను కూడా పరిశీలించి మళ్ళీ కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయని చెప్పొచ్చు. లక్కి ఆ తర్వాత మనం చూస్తే అంటే దాదాపు ఎక్కడ చూసినా కానీ కొంతమంది అంటే భర్తల భార్యలు లేకుంటే కొంతమంది భయపడి అంటే కుటుంబ సభ్యులకు భయపడి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారు వెళ్ళినప్పుడు సందర్భాలకు కూడా అతను వివరించిన తీరు కూడా బాగా లేవని చెప్పి పోలీసు ద్వారా మనకు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. నిజంగానే ఇలాంటి వాళ్ళపై కఠినంగా వివరించాలి, కఠినంగా శిక్షలు అమలు చేయాలని చెప్పి ఆ సమాజంలో చాలా మంది ఇటువంటి జరిగినప్పుడు ముందుకు వస్తున్నారు. ఆ తర్వాత ఎక్కడ కూడా ఏదైనా అనారోగ్యం ఉంటే ఆసుపత్రికి వెళ్ళాలి లేకుంటే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి. ఆ నిమ్మకాయలతో పాటు యంత్రాలు మంత్రాలతోటి ఇవన్నీ పరిష్కారం కావాలని చెప్పినా కానీ కొంతమంది నమ్మకంతో పాటు పోయిన వాళ్ళను అంటే అక్కడ విభూతి ఆ తర్వాత మత్తు పదార్థాలు కలపడం వారిపై చల్లడం వాళ్ళు కోమాలకు వెళ్ళాక అమ్మవారు వచ్చారు లేకుంటే ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి ఇది వాస్తవమని కుటుంబ సభ్యులు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటి కూడా ఫేక్ అని చెప్పి పోలీసులు మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా అటువంటి వాళ్ళకు ప్రలోభాలకు లొంగి అక్కడ వారికి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఈ బాబా చేసిన అరాచకాలు చాలా ఉన్నాయని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా బయటపడి సమాజంలో వాళ్ళంతా ఇక
ఇలా జరిగింది వీళ్ళ మీద అని చెప్తే బాగుండదు. అదే టీవీలు కానీ పేపర్లు మీడియాలు కానీ చూసే ప్రయత్నం చేయకుండా ఆ పోలీసులు మాత్రం వాళ్ళకు వచ్చిన సమాచారం ప్రకారంగా ఇప్పటి వరకే బాబా మీద పలు కేసులు నమోదు చేసి అయితే ఈ రోజు ఆ మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ బాబాను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగా ఈ కేసు ఇప్పటి వరకే పరిమితం అవుతుందా? ఇలాంటి వాళ్ళు చాలా మంది తలపైగా మోసపోయే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కూడా బయటకు రావాలి, లేకుంటే కేసు పెట్టాలని చెప్పి కూడా ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపుకోవడం జరిగింది. కానీ తన సూచనలు కూడా చేయడం జరిగింది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ దుర్గారెడ్డి. ఎస్, అయితే మెదక్ జిల్లా ఫేక్ బాబా కేసులో కూడా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. నిందితుడి ఫోన్లో వందలాది నగ్న వీడియోలు కూడా గుర్తించారు పోలీసులు. మరి పూజల పేరుతో మహిళలపై అత్యాచారం కూడా చేసి పాల్పడ్డాడు. ఎస్పీ ఉదయనందన్ రెడ్డి ఇవంతా కూడా తెలిపారు. మరి మంత్రాలతో సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి నిమ్మకాయలలో మత్తుమందు అలాగే నీళ్లలో కూడా నిద్రమాత్రలు వేసి స్పృహ కోల్పోయిన తర్వాత వీడియోలు రికార్డ్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ నిందితుడు. అంతేకాకుండా తర్వాత అదే వీడియోలు మహిళలకు పంపి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకి లేదా సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు పోస్ట్ చేసేస్తా అని బెదిరింపు చర్యలు చేశారు. దాని తర్వాత ఇప్పటికే లక్షల రూపాయలు కూడా వసూలు చేశాడని కూడా ఎస్పీ పేర్కొన్నారు. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెళ్ల బాపుస్వామి అలియాజ్ శివ బాబాజీ కూడా చలామణి చేశారు. మరి ఎస్పీ ఇదంతటికి కారణం కూడా ఒక నమ్మకం అనే చెప్తున్నారు. మహిళలు ఎప్పుడైతే నమ్మి వస్తున్నారో ఇలాంటి దొంగ బాబాలు ఇలాంటివి చేయడానికి కూడా ఛాన్స్ ఇస్తున్నారు. సో ఎవరిని ఎక్కడ దాకా నమ్మాలో అక్కడ దాకే నమ్మాలి అని కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి ప్రస్తుతం ఈ నిందితుడి 2 ఫోన్లు అలాగే తాయెత్తులు ఇంకా పౌడర్లు కూడా ఏదైతే పౌడర్ వాడి నిద్రమాత్రలో వాళ్ళని స్వాధీనం చేసుకుందాం అనుకుంటారో ఆ పౌడర్ ని కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరి బాధితులందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా ప్రైవేట్ గా పెడతామని కూడా ఇప్పటికే పోలీసులు తెలిపారు. అయితే ఈయన పైన ముందు వరకు కూడా చాలా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు. మరి ఇదంతా ఏంటి, దీనంతటికీ కారణం ఎందుకు చేశారు అన్న దానిపైన కూడా పోలీసులు ఇంకా లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.